హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, మనకి ఒక్క బౌల్లోనే హెల్త్, టేస్ట్ అండ్ ఎనర్జీ ఈ మూడు కూడా రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను చేసే ఈ వెజిటేబుల్ కిచడీ అనేది తినాల్సిందే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ బాగా నచ్చే సూపర్ హెల్తీ రెసిపీ అండి ఇది. రోజంతా కూడా మనం ఏం ఆలోచిస్తాం, లైట్గా తినాలి, హెల్తీగా తినాలి, బట్ టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటాం. అయితే ఇప్పుడు నేను చేసే ఈ కిచడీలో లో క్యాలరీస్ ఉంటాయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి ఈ టేస్టీ కిచడీని ఎలా చేయాలో చూసేద్దామా? మరి నేనైతే ఇక్కడ ఫస్ట్ కుక్కర్ని తీసుకున్నానండి. ఈ కుక్కర్లో చేస్తే ఏంటంటే క్విక్గా అయిపోతుందని నేను మీకు చూపిస్తున్నాను. డైరెక్ట్గా బౌల్లో కూడా చేసేయచ్చు. ఇక్కడ నేను కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి. అయితే మీకు నెయ్యి లేకపోతే నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అన్నా సరే యూస్ చేయొచ్చు. సో నెయ్యి వేస్తే ఏంటంటే కిచడీకి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది హీట్ అయిపోయిన తర్వాత దీనిలో 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ సాజీరా, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలండి. అయితే ఇందులో వేసే ఇలాచీ ఏదైతే ఉందో మీరు ఇలాచీని వేసుకునేటప్పుడు దాన్ని కొంచెం దంచుకొని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి మన కిచడీకి. అయితే 1 నిమిషం పాటు వీటిని కలుపుకొని దీనిలో మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఈ విధంగా చీలికల్లా చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ అనేది కంప్లీట్గా ఫ్రై అవ్వనవసరం లేదు. ఆనియన్ అనేది కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలోనే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా కోసేయచ్చండి, ఎలాంటి చీలికలు లేకుండా. డైరెక్ట్గా ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ కారం అనేది కిచడీకి కరెక్ట్గా పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కిచడీలో ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేద్దామన్నమాట. పర్టికులర్గా ఇవే వేయాలని ఏమీ లేదండి, మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఒక బిగ్ సైజ్ టమాటో, అదేవిధంగా 1 కప్పు బీన్స్ని ఈ విధంగా తరిగి తీసుకుంటున్నానండి. అదేవిధంగా 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఇక్కడ నేను మునగాకు వేసుకుంటున్నానండి. మీరు ఆకుకూరల్లో ఏదైనా వేసుకోవచ్చు, అంటే మెంతికూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, ఏదైనా సరే ఒక గుప్పెడు ఆకుకూరను కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని మొత్తం వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో నేను ఒక 10 నుంచి 12 జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని నేను ఫ్రై చేసి వేయట్లేదు, డైరెక్ట్గా పచ్చివే వేసేస్తున్నాను అనమాట. సో ఈ జీడిపప్పు పలుకులు అనేవి, ఉడికిన జీడిపప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మదానాన్ని ఇస్తుంది అనమాట కిచడీకి. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా కలుపుకొని దీంట్లోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అదేవిధంగా ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల మంచి అరోమా అయితే వస్తుందండి మనకి. ఒకసారి ఈ విధంగా వీటన్నిటిని కూడా మొత్తం కూడా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్కర్ మూతకున్న విజిల్ అనేది తీసేసి మంటని సిమ్లో ఉంచి కుక్కర్ మూతనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో యాడ్ చేయడానికి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇగో పప్పు బియ్యాన్ని తీసుకోవాలి దీంట్లో క్వాంటిటీ. సో ఇక్కడ నేను పప్పు బియ్యాన్ని ఎంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను 1/2 కప్ రైస్, 1/2 కప్పు పెసరపప్పుని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. సో ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే కిచడీకి మనకి పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూతకున్న విజిల్ అనేది తీసేసి ఈ రైస్లో ఏవైతే వాటర్ అనేవి ఉన్నాయో వాటిని మొత్తం కూడా ఉంపేసి ఇప్పుడు మనం రైసు, పెసరపప్పు ఈ రెండింటిని కూడా మనం కుక్కర్లో యాడ్ చేసేయాలి. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ కూడా కొంచెం మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోనే 2 కప్స్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి. అంటే ఒక 1/2 కప్ రైస్, 1/2 కప్పు పెసరపప్పు కాబట్టి సో 1 కప్ అయింది కదా, కాబట్టి 2 కప్పుల వరకు నేను వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడే మీరు సాల్ట్ సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మంటని హై ఫ్లేమ్లో ఉంచి కుక్కర్ మూతను పెట్టేసేయండి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న వేడి మొత్తం తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ అండ్ హెల్దీ వెజిటేబుల్ కిచడీ అయితే
రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే తప్పనిసరి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.